గరము న్యాయము ఎంతసేపు నిలువబెట్టి ఏర్పింతురతని ఎంతసేపు నిలువబెట్టి ఏర్పింతురతని నా తాడంతో దయచే వెలచుచున్న ఇప్పుడు మిమ్ములను నా తాడంతో దయచే వెలచుచున్న ఇప్పుడు అతడు మిత్రుండతడు మిత్రుడఖిల పాపులకు అతడు మిత్రుండతడు మిత్రుడఖిల పాపులకు మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును జాలి చేత తన హస్తముల జాపియున్నాడు జాలి చేత తన హస్తముల జాపియున్నాడు మిమ్ము నాలింగనము సేయగోరి యనిషము కనిపెట్టు మిమ్ము నాలింగనము సేయగోరి యనిషము కనిపెట్టు సాటిలేని దయగలవాడు సర్వేశాసుతుడు సాటిలేని దయగలవాడు సర్వేశాసుతుడు తాన మాట వినుడు వారలెల్ల సూటిగా రక్షించు తాన మాట వినుడు వారలెల్ల సూటిగా చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. మరొక కీర్తన పాడుకుందాం. తదుపరిగా కొద్ది నిమిషాల వాక్య సందేశం మనం నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపేదనేనయ్యా అని కీర్తన పాడుదాం. చివరి కీర్తన. నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా ఆదరించువాడము ఆదుకును వాడము సేదగీర్చువాడము స్వేచ్ఛనిచ్చువాడము బాధ తీర్చువాడము బలమునిచ్చువాడము బ్రతుకు మార్చువాడము జయమునిచ్చువాడము నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా బలహీన సమయములు నా కృప చాలంటివి
విశ్వసించిన చాలు విజయంబు మీదంటివి. బలహీన సమయములో నా కృప చాలంటివి. విశ్వసించిన చాలు విజయంబు మీదంటివి. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా. బ్రతుకంతా ఇక గడిపెదనేలే. నీవుంటే చాలు నాకు యేసయ్యా. బ్రతుకంతా ఇక నా హృదయమే నీ ఆలయమని అంటివి. నాలోన నివసించే గొప్పవానిగా ఉంటివి. నా హృదయమే నీ ఆలయమని అంటివి. నాలోన నివసించే గొప్పవానిగా ఉంటివి. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా. బ్రతుకంతా ఇక గడిపెదం. నీవుంటే చాలు నాకు యేసయ్యా. బ్రతుకంతా ఇక గడిపెదం. లోకాంతము వరకు నన్ను విడువను అంటివి. ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి. లోకాంతము వరకు నన్ను విడువను అంటివి. ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి. నీవుంటే 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 చాలు నాకు. బ్రతుకంతా ఇక గడిపెదనేలయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా. బ్రతుకంతా ఇక గడిపెదనేలయ్యా. ఆదరించు వాడవు, ఆదుకును వాడవు, సేవ తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు, బాధ తీర్చు వాడవు, బలమునిచ్చు వాడవు, బ్రతుకు మార్చు వాడవు, జయమునిచ్చు వాడవు. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా. బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా. బ్రతుకంతా ఇక గడిపెదనేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని 10 నిమిషాలు దేవుని యొక్క వాక్య సందేశం ఉందాం. దయగల తండ్రి, కృపగలనైనా పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మా పరమ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలుగా మిత్రులుగా సంఘముగా మాకు మేము కూడుకొనిన్నాం. ఇంతవరకు తండ్రి మిమ్మల్ని గణపరచడానికి మహిమపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నా దేవ మీకు వందనాలు. నీ సమయంలో మా ప్రవృత్తమడం వచ్చిన వర్తమానం మా అందరి హృదయాల్లో అది గౌరవంగా ఫలించుట్లుగా దేవ సహాయం తెచ్చమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రియులైన మీకు అందరికీ ప్రభువు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపటి దేవుడు మనల్ని ప్రేమించి ప్రీతిగా మనందరూ కూడా సజీవులకు ఉంచి ఆయన్ను స్తుతించడానికి, ఆయన గణపరచడానికి దేవాదేవుడు మనకి ఇస్తున్న ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ రోజున మనము దేవుని యొక్క గ్రంథం నుండి మనం చదువుకోబోతున్న అధ్యాయం ఏం చెప్పుకోబోతున్నాం మనం ఈరోజు మీకు అందరూ తెలుసు. ఏ రోజు ఏ అధ్యాయాలు చదవాలో అవన్నీ కూడా మీకు ఇవ్వబడి క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు 5వ పుస్తకం ప్రారంభమైంది. నిన్నటితో 4 పుస్తకాలు పూర్తయినాయి. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం. ఈ 4 పుస్తకాలు నిన్నటితో ముగించినది. ఈరోజు ద్వితీయోపదేశకాండాన్ని ప్రారంభిస్తున్నాం. ఎవరైనా ప్రారంభించారండి? చదివారు ఎవరైనా? చదవట్లేదు ఎవరు? చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టి క్యాలెండర్ వేయించి అందులో బైబిల్ క్యాలెండర్ వేసాం చదవడానికి. ఓకే, ద్వితీయోపదేశకాండాన్ని మనము ఆలోచించుద్దాం. ఈ ద్వితీయోపదేశకాండాన్ని మనం చూసినప్పుడు ఈ ద్వితీయోపదేశము అని అంటేనే రెండవసారి ఉపదేశించడం అనగా ద్వితీయోప. ద్వితీయోప అంటే ద్వితీయ అంటే 2,
అంటే ఉపదేశం, అదే ఉపదేశం, ద్వితీయోపదేశ కాండం. దీని పుస్తకానికి ఉన్న అర్థమే అది. అలాగే ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలైన వారు నిర్గమకాండములో నుండి కూడా వారు కలిగి ఉన్న, వారు చేసినటువంటి కార్యాలు, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు, వీటన్నిటినీ మరలా మోషే రెండవసారి ఉపదేశిస్తున్నాడు. సర్వసాధారణంగా మనం ఏదో ఒక వర్తమానం విన్నాం అనుకోండి, ఉదాహరణకు యోనా గురించే, లేకపోతే ఐదు రొట్లు 2 చిన్న చేపలే, లేకపోతే ఇంకా ఏదైనా వర్తమానం యోసేపు గురించో, దావీదు గురించో చాలా ఉన్నాయి కదండి మన బైబిల్లో. చాలా అబ్రహాం గురించి, నోవహు గురించి, జలప్రళయం గురించి, లోతు గురించి, సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి ఇవన్నీ వినేస్తాం మనం. ఇవన్నీ ఏమైపోయింది మనం వినేసాం. ఎప్పటి నుంచో వింటున్నాం, చిన్నప్పటి నుంచి కూడా మనము వింటున్నాం. అంటే దేవునికి వాక్యంలో, గ్రంథంలో రాయబడిన మాటలు ఒకసారి అనగా మన జీవితంలో కొన్ని సందర్భాల్లో జరిగిన సంఘటనలో అవి మరలా రెండో మారు దాన్ని ఉపదేశించడం, రెండో మారు దాన్ని మననం చేసుకోవడం, ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే ఏం చేస్తున్నాడంటే తన ప్రజల వారందరితో కూడా, మీరు చూడండి 1వ వచనంలో ఏమంటే, యొర్దాను యువతలో ఉన్న అరణ్యములో అనగా పారానుకును, తోపెను, లాబాను, హజేరతు, దీజహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగా ఉన్న ఆరాబాలో చూడండి అక్కడ ఏమనంటే, మోషే ఇశ్రాయేలు అందరితో చెప్పిన మాటలు ఇవే. ఏం చెప్పాడంటే, మోషే ఇశ్రాయేలు అందరితో, ఒకరితో కాదు. ఈ రోజున ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నాడంటే అది అందరికీ, అది కేవలం ఒక్కరికనే కాదు. ఈరోజు చాలా మంది అనుకుంటారు నా గురించి చెప్పారు అనుకునే భావన ఉన్నారు. కాదు, అందరికీ. ఇక్కడ అంటున్నమాట, మోషే ఇశ్రాయేలు అందరితో చెప్పిన మాటలు ఇవే. ఇశ్రాయేలులో ప్రధానులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, అనేక రకాలైన స్థితుల్లో ఉన్నట్టు వారు ఉన్నారు. అయితే అందరితో కూడా చెప్పిన మాటలు ఒకటే. దేవుని మాటలు ధనవంతుడికి ఒకటే, పేదవాడికి ఒకటే, నీకు వేరుగా ఒకటి, లేకపోతే నీకు ప్రత్యేకంగా ఒకటి, నాకు ప్రత్యేకంగా ఒకటి అనే మాటలు దేవుని దగ్గర ఉండవు. ఆయన మాటలు, వాక్యం బోధిస్తుంది, దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవే అన్నారు. దేవుని మాట ఎటువంటి వాటండి? పుటము పెట్టబడింది. ఆయన మాటలతో మనం ఏమీ చేర్చకూడదు, ఏమీ తీసివేయకూడదు. అదే ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మోషే మాట్లాడుతూ 2వ వచనం ఏమనంటే, ద్వితీయోపదేశకాండంలోనే 4వ అధ్యాయం 2వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని, ఏమంటారు 4వ అధ్యాయం 2వ వచనంలో, దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయదు. ఏది కలపడానికి లేదు, తీసివేయన్నారు. నువ్వు ధనవంతుడు అని నీకు కొన్ని ఏదో కలిపి చెప్పడం, నువ్వు భేదవాడు అని, పేదవాడు అని, నువ్వు దరిద్రుడు అని నీకు వేరుగా చెప్పడం ఇవేమీ లేదు. అంటే తగినట్టుగా, అందుకని మన తిమోతి పత్రం మనం చూసినప్పుడు దేవునికి వాక్యంలో మనం రాయబడుతున్నమాట, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునే వారు ఉన్నారని వాక్యం చూస్తాం. సరే, ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతుంటే, ఈ ద్వితీయోపదేశకాండంలో ఏమని రాయబడుతుంటే, మోజెస్ రీకాల్స్ గాడ్స్ కమాండ్, అనగా దేవుని ఆజ్ఞలన్నిటినీ మరలా అక్కడ మోషే ఇశ్రాయేలుకు చెబుతున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిన అవసరం వస్తుంది? మీరు ఒకసారి 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 4వ వచనంలో, 40వ సంవత్సరములో 11వ నెల 1వ తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యొర్దాను యువతలో మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రం ప్రకటింప మొదలుపెట్టి ఇట్లెను. అంటే ఏదైతే దేవుడు ఇంతకు ముందుగా వారికి ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా బోధిస్తున్నాడు, మరలా 2వ మారు చెప్తున్నాడు. ఈ రోజున విశ్వాసులు ఉన్నట్టు మనము సేవకుడు ఇంతకు ముందుగా ప్రారంభంలో చెప్పారు కదా, సేవకుడు ఈ రోజు మనం నోవహు గురించి తెలుసుకుందాం అంటే, నోవహు గురించి వినేసామండి, చాలా కాలం అయింది, చాలా సంవత్సరాలు అయింది వినేసాం, ఎప్పుడు నుంచో వింటున్నాం, ఎప్పుడు వింటున్నాం, మళ్ళీ వినాలా అనే ఒక భావన లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు నువ్వు ఎప్పుడు విన్నా కూడా అది నూతనంగానే ఉంటావు. ఈ రోజు నువ్వు విన్న ఈ వాక్యము ఈ రోజు నీకు ఒక రకంగా అర్థమవుతే, మరలా రేపటి దినాన్ని చెప్పినప్పుడు మరొక రీతిగా నీకు
దానికి అర్థాన్ని మనము ఆలోచించాలి. అంటే ఒకటే అర్థమే, కానీ నీ జీవిత విధానం మారుతుంది, నీ పరిస్థితులు మారుతున్నాయి, నీకున్న స్వభావాలు మారుతున్నాయి, పరిస్థితులు, చుట్టుపక్కల ప్రాంతాలు, ఇవన్నీ ఈ రోజున పిల్లలు మనం గమనిద్దాం. దేవునికి ఆజ్ఞలు అక్కడ మోజెస్ రీకాల్స్ గాడ్స్ కమాండ్ అంటున్నారు. అనగా దేవునికి ఆజ్ఞలన్నీ కూడా మరలా ఎదుగుతున్న మాట చూడ. అక్కడ ఏమనంటే 4వ వచనం చదువుకున్నాం కదా, మోషే ఇశ్రాయేలుకు బోధించుటకే యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు, ఏమంట, తనకు ఆజ్ఞాపించిన కొంతకాలం అంతటిని కూడా అక్కడ మాట్లాడుతున్న మాట, మోషే అంతటిని కూడా వారితో చెప్పాను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత ఇదే అధ్యాయంలో ప్రధానంగా మనము ఆలోచించి వెళితే ఇందులో రాయబడిన ఒక మాట మనము గమనించినప్పుడు ఇక్కడ న్యాయాధిపతుల గురించి ఏదైతే నిర్గమకాండం 18వ అధ్యాయంలో మనం చూస్తున్నామో ఆ న్యాయాధిపతుల గురించిన సందర్భాలు మరలా చెప్తున్నాడు. 15వ వచనం చూడండి ఒకసారి. 15వ వచనం 1:15 వచనంలో, కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉంటకే 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించి తిని. అంటే ఇది ఎప్పుడు జరిగిన సందర్భం? ఇది మీరు నిర్గమకాండంలోకి వెళితే నిర్గమకాండం 18వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని మోషే ఈ ద్వితీయోపదేశ కాండంలో తెలియజేస్తున్నాడు. అప్పుడు జరిగిన లేకపోతే అప్పుడు చేసిన కార్యాన్ని, దేవుని కొరకు చేసిన కార్యాన్ని మోషే మరలా ఇదో ఒకప్పుడు మీకు న్యాయాధిపతులు ఏర్పరిచారు. ఇక్కడ అంటున్న మాట ద్వితీయోపదేశ కాండం 15వ వచనంలో 1000 మందికి ఒకనుగా, 100 మందికి ఒకనుగా, 10 మందికి ఒకనుగా నేను మీ మీద న్యాయాధిపతులను నియమించాను. ఇప్పుడు మీరు ద్వితీయోపదేశ కాండం నిర్గమకాండం 18వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే, నిర్గమకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి, చూడండి నిర్గమకాండంలో మాట్లాడిన మాటలే మళ్ళా ద్వితీయోపదేశ కాండం 1:15 వచనంలో మనకు వస్తాం. 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. కాబట్టి అక్కడ ఆ దినాన ఇలా చేశాను నేను మాట్లాడుగో. అక్కడ ఈ ద్వితీయోపదేశ కాండంలో న్యాయాధిపతుల గురించి ప్రధానంగా మరలా వారితో తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేయవలసి వచ్చిన ఆవశ్యకత ఏర్పడిందంటే వారు మరలా వాటిని వారు ఏం చేయాలంటే జ్ఞప్తికి తెచ్చుకోగలగాలి, మర్చిపోకూడదు. చాలా మంది మాట్లాడుతున్నమాట 1కి 2 సార్లు చెప్తారు. అంటే పిల్లల్ని ఎక్కడికైనా కుట్టు దగ్గర పంపించాలనుకోండి, 1కి 10 సార్లు చెప్తారు. ఎందుకు చెప్తారు? వాడు ఏమవకూడదు, మరిచిపోకూడదు. ఈ రోజున దేవుని వాక్యాన్ని నీవు కూడా మరిచిపోకుండా ఉండుటకు అందుకని దుష్టులు ఆలోచించుకున్నాడు, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆడించు దివారాత్రము దానిని ధ్యానించాలి. అంటే మర్చిపోకూడదు. ఈ రోజున మనం గమనించినప్పుడు లాక్డౌన్ అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మొన్న మధ్య ఏదో వాట్సాప్ లో వీడియో చేస్తారు. మరి నువ్వు ఎన్నో క్లాసులు అంటే ఆడు ఎలా చూస్తున్నాడు, ఆకాశం చూస్తున్నాడు. మరి ఏ క్లాస్ రేపు అంటే ఏమో అంటున్నాడు. అంటే ఏ క్లాస్ చదువుతున్నాడు ఆ సంగతి పక్కన పెట్టండి, 1, 2, 3 సంగతి పక్కన పెట్టండి, ఏబిసిడి సంగతి పక్కన పెట్టండి. అసలు ఏ క్లాస్ రా అంటే ఏమో అంటున్నాడు. అంటే ఏం చదువుతున్నాడో కూడా మర్చిపోయాడు. ఎందుకు? ఈ లాక్డౌన్ వల్ల పుస్తకం వంక లేదు, పెన్ వంక లేదు, ఇంకా ఏమీ లేదు. అంటే ఆలోచన చేస్తే ఎందుకు ఈ విషయాన్ని మరలా న్యాయాధిపతుల గురించి అక్కడ నిర్గమకాండం 18వ అధ్యాయంలో మోషే న్యాయాధిపతులు గురించిన సందర్భం రాయబడింది. ద్వితీయోపదేశ కాండంలో మరలా అదే న్యాయాధిపతుల గురించి అక్కడ మాట్లాడడం గల ఉద్దేశాలు మనం చూస్తే, ఇదిగో నేను మీ మీద న్యాయాధిపతులు నియమించాను. చూడండి 16 ద్వితీయోపదేశ కాండానికి వచ్చేస్తే, అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో అంటున్నాను. అంటే మీరు గమనించండి, అక్కడ ప్రధానంగా వారు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీరు ఇక్కడ గమనించండి, నిర్గమకాండములో మనం ఎరిగిన వారు ఉన్నాం. సుమారుగా 6 లక్షల మంది కంటే ఎక్కువ మంది కాలబలము ఐగుప్తు దేశంలో వారు బయలుదేరారు. ఇప్పుడు వారు కనాను దేశానికి వెళ్ళేసరికి
మనం గమనించినప్పుడు వారి సంఖ్య పెరిగింది. మీరు వారి సంఖ్యను, అందుకనే సంఖ్యాకాండం అనే గ్రంథాన్ని మనం గతంలో మనం గమనించాం. ఆ సంఖ్యాకాండాన్ని గమనించినప్పుడు ఆ సంఖ్యాకాండంలో వారి యొక్క లెక్కను గురించి అక్కడ రాయబడడం జరుగుతున్న సందర్భాన్ని చూడొచ్చు. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 46 చూస్తే, సంఖ్యాకాండం 1వ అధ్యాయము 46లో వీరు మనం గమనించినప్పుడు మొత్తం న్యాయంగా కేవలం 20 ఏళ్ల మొదలుకొని పైప్రాయం కలిగిన వారందరూ కూడా, పైప్రాయం కలిగి శాలగా బయలువెళ్ళిన వారందరూ లెక్క చూడగా లెక్కింపబడి 6,03,550 మంది. చాలా పెర్ఫెక్ట్ లెక్క అనమాట. సంఖ్యాకాలం వచ్చేసరికి ఇశ్రాయేలు లెక్కను గురించి చాలా స్పష్టంగా వ్రాస్తూ ప్రధానంగా ఏమంటే 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన వారు లెక్క ఎంతనంటే 6,03,550 మంది. మరి నిర్గమకాండంలో వారి లెక్క, నిర్గమకాండంలో వారి లెక్క ఎంత? నిర్గమకాండంలో ఒకసారి మనం వద్దాం, కొంచెం వెనక్కి వెళ్తే నిర్గమకాండంలో వారి లెక్కను మనం చూస్తే 12:37 నిర్గమకాండం 12:37 అప్పుడు ఇశ్రాయేలు రామశేషుడు సుక్కోతుకు ప్రయాణమైపోయి వారి పిల్లల దాకా కాల్బలము 6,00,000 వీరులు. ఎంతమంది అంటే నిర్గమకాండం చెప్తున్నమాట. అంటే మీరు గమనించి నిర్గమకాండానికి సంఖ్యాకాండానికి ఉన్న ఈ గ్యాప్ లో మనం గమనించినప్పుడు జనసంఖ్య పెరుగుతూనే ఉంది. ఇశ్రాయేలుకి జనసంఖ్య, వారు ప్రయాణాలు చేస్తున్న అరణ్యంలో అంటున్నారు. ఇప్పుడు ఆలోచన చేస్తే ఎందుకు మరలా మోషే వారికి అందరికీ మళ్ళీ ఈ మాటలు చెబుతున్నాడు? 40 ఏండ్ల పాటు వారు అరణ్యంలో వారు ప్రయాణం చేశారు. 40 ఏండ్ల కాలంలో మరలా జనాంగము మరలా ఏమైంది? పెరిగింది, అంతకు రెట్టింపు పెరిగిపోయింది. ప్రజలు పెరుగుతున్నారు, ఇశ్రాయేలులకు జనసంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన తరాలకి దేవుని వాక్యాన్ని వారు ఎరిగిన వారు ఉండాలి. ద్వితీయ దశలో 1:15 ఈ మాట మనం చదవడం ముందుగా మనము కీర్తన గ్రంథంలోకి మనం వెళదాం. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడుతుంది. ఆ మాటని ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. 78వ కీర్తన 4వ వచనంలో, 78వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును. అంటే మోషే చేస్తున్న పని ఏంటంటే, అంతకుముందు నిర్గమకాండంలో ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలుకి సీనాయి కొండ మీద తెచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన పలకలను ఇవ్వడం జరిగింది. దానిని వారు అతిక్రమించి వారు పాపం చేసి వారు అపరాధులుగా మార్చబడి తర్వాత వారు మరలా వారు చెడిపోయిన పరిస్థితి మనం ఎరిగిన వారు ఉన్నాం. ఇప్పుడు అప్పటి జనరేషన్ లో ఉన్నట్టు వారికి మాత్రమే కాదు, ఆ తర్వాత పుట్టిన పిల్లలకు కూడా ఎవరి గురించి తెలియాలంటే దేవుడి గురించి జ్ఞానం తెలియాలి. ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనం అందరం కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, పుట్టబోయే పిల్లలకు కూడా చూడండి ఏమంటే వారి పిల్లలకు మేము చెప్పేదామంటున్నాం. అంటే నువ్వు విన్నావు, ఈ రోజు వాక్యం విన్నావు, ఈ వాక్యం నువ్వు ఎవరికి చెప్పాలట? నీ పిల్లలు. ఇప్పుడు నీ పిల్లలు రాలేదు ఇక్కడికి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ విన్న సంగతులు నీ బిడ్డలకు చెప్పాలి. అందుకని వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు నువ్వు వాటిని గురించి మాట్లాడాలి అని వాక్యంలో ద్వితీయ తెలుసుకున్న ఆరోగ్యంలో మనం చూస్తాం. అంటే ఎందుకొరకు ఈ మాట మనం చూస్తున్నాం అంటే, ఈ ద్వితీయోపదేశకాండంలో మోషే మరలా ఎందుకు ఆ సంగతులు తెలియజేస్తున్నాడంటే, వారు మర్చిపోకూడదు. మరొక ముఖ్యమైన కారణం అంటే, అసలు వినని వారు ఉంటారు, ఇంకా వినని జనరేషన్ ఉంటారు. కొంతమంది పిల్లలకి అసలు దేవుని మాటలు కూడా తెలియని వారు ఉంటారు. ఎందుకంటే మీరు ద్వితీయోపదేశకాండం తర్వాత మనము న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళినట్లయితే, యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. ఈ న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి అక్కడ మీరు గమనించండి, న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. అయితే యెహోషువ నాయకత్వం తర్వాత న్యాయాధిపతులు అనబడిన వారు బయలుదేరారు. ఒత్నీయులు పరిపాలన చేస్తున్నాడు. మొదటి న్యాయాధిపతిగా ఒత్నీయులు
ఆ ప్రజలను పరిపాలిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే 2వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఏం తెలియదంట వాళ్ళకండి? అసలు దేవుడే తెలియని జనాంగం. అంటే ఇక్కడ ఆలోచన చేయండి, ఎందుకు ఇక్కడ మోషే ఈ ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు మరలా అవే మాటలు కనబడతాయి. మీరు 5వ అధ్యాయం చదివిన మరలా అవే మాటలు ఏదైతే నిర్గమకాండంలో మనం చదువుతున్న ఆ సందర్భాలే మరలా ఇక్కడ ఈ ద్వితీయోపదేశకాండంలో ఈ మోషే మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే మీరు గమనించండి, ఎందుకు మరలా బోధించడం జరుగుతుంది, ఎందుకు మరలా తెలియచేయడం జరుగుతుందంటే, నీవు వాటిని మర్చిపోకూడదు, నువ్వు వాటిని నీ పిల్లలకు నేర్పాలి. నీ పిల్లలకు తెలియని స్థితిలో ఉంటారు. ఈ రోజున పిల్లలకు కూడా దేవుడు అంటే ఏంటో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారేమో. ఇంతకుముందుకు చెప్పాను కదా, స్కూల్కి ఏ తరం చదువుతున్నారంటేనే వాడికి తెలియలేదు. అంటే మీరు గమనించండి, దేవుడు కూర్చున్న జ్ఞానం కనుక వారు నేర్చుకోకపోతే భయంకరమైన జనరేషన్ అనేది భూమి మీద ఉంటుంది. ఇప్పటికే ఉంది, ఇప్పటికే చాలా జనరేషన్ పాడైపోయింది. ఇప్పటికే చాలా తరాలు దేవుని తెలియక, దేవుణ్ణి ఎరుగక, దేవుని విడిచిపెట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని నమ్మక హేతువాదులుగా మారిపోయిన వారు ఉన్నారు, నాస్తికులుగా మారిపోయిన వారు ఉన్నారు. చాలా మంది దేవుడే లేడు. అందుకని 53 కీర్తనలో 14 కీర్తనలో చదువుతున్న వాటిలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. అంటే లేడు అనే పరిస్థితిలోకి వచ్చారు. ఎందుకు లేడు? మీరు ఆనాడు సీనాయి కొండ మీదకి మోషే 40 దినాలు ఆ సీనాయి కొండ మీద వచ్చేసరికి ఇశ్రాయేలులోనే ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. మా కొరకు ఒక దేవతను, ఒక దేవుడిని చేసేని అహరోనును బలవంత పెట్టి ఒక దూడను వారు చేసుకున్నారు. ఆ దూడను వారు పూజించారు. అంటే ఈ రోజున 40 దినాలు, కేవలం 40 రోజులు మోషే కనబడకపోతే వారు ఏం చేశారంటే వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ఆ మోషే ఏమైనా మాకు తెలియదు, ఇప్పుడు అర్జెంట్ గా మాకు దేవుడు కావాలి, మేము పండుగ చేసుకోవాలి, దేవుడికి మేము బలులు అర్పించాలని చెప్పి అహరోనుడు బలవంత పెడితే అహరోను ఒక పోత దూడను చేశాడు. ఈ రోజున పిల్లల వాక్యం ఉంటున్న నీవు నేను కూడా చెడు మార్గంలో మనము తిరిగిపోతున్నప్పుడు, తప్పిపోతున్నట్లయితే, తప్పిపోయిన కుమారుడు వల్ల ఒకళ్ళ మన జీవితాలు ఉంటున్నామంటే దానికి కారణం మనలో ఏమి లేదనమాట, వాక్యం అనేది లేదు. ఎందుకంటే వాక్యం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ఎప్పుడు? ఆదివారం మాత్రమే కాదు. వాక్యం అనేది ఎప్పుడండి? ఆదివారం. అందుకని ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకు ఎందుకు వాక్యాన్ని మీకు వినిపిస్తారంటే, అది మీరు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. మన త్రోవను సరళం చేస్తుంది. ఏదో నేను కరెంట్ బిల్లు అంత ఎక్కువ వచ్చినా కూడా ఎందుకు ఉదయం సాయంత్రం కూడా ఎందుకు ఏర్పాటు చేస్తాను? అది మాత్రమే కాదు, ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 8 గంటలకు ఒక అరగంట సేపు అయినా ఎందుకు వాక్యం ప్రకటిస్తుంటే వాక్యం వినాలి. ఎందుకంటే వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది. వాక్యం మనల్ని సరైన మార్గం నడిపిస్తుంది. వాక్యం మనల్ని దారి చూపిస్తుంది, దేవుళ్ళని మనల్ని నడిపిస్తుంది. అందుకనే ఆదిమ సంఘం గురించి మనం ఎక్కువగా మీతో చెప్తామట, వారు ప్రతిదినము కూడా వారు దేవాలయంలో తప్పక కూడుకున్నారు. ప్రతిరోజు మన మధ్యకి మంగళలక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ ప్రతిరోజు వస్తారు. ఆవిడ గత 2 రోజులుగా రాలేకపోయారు, కొంచెం వాళ్ళ మనవడికి బాగుంది. నేను కూడా వెళ్ళలేకపోయినా వాళ్ళ ఇంటికి చూడడానికి. నేను కూడా కొంచెం అరావుడిలో ఉండి నేను వెళ్ళలేకపోయాను. అంటే ఎందుకు విషయం చెప్తానంటే, గత 2 రోజులుగా 2-3 రోజులుగా నేను పాపం హాస్పిటల్లో ఉన్నాడు పిల్లడు, చిన్నపిల్లడు, మనవడు చాలా బలహీనంగా ఉన్నాడు. గత 2 రోజులు ఫోన్ చేశారు, టైం ఫోన్ చేసి అయ్యారు ఆ అబ్బాయికి బాగాలేదండి, హాస్పిటల్ పెట్టాం, ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నారు. నిన్న ఎప్పుడో ఫోన్ చేసి అయ్యారు తీసుకొచ్చేసామండి అయ్యారు అన్నారు. నాకు వెళ్ళడానికి కాయలేదు. అంటే ఎందుకు విషయం చెప్తానంటే, ఈ రోజున న్యాయంగా ఒక దైవజనుడిగా నేను అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయాలి కానీ వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. సరే ఏదైనా తల్లిగారు వచ్చారు. అంటే ఎందుకు విషయం చెప్తారంటే, ప్రతిదినము రోజు ఎక్కడ కుదురుతుందండి అయ్యగారు అంటాం. రోజు కుదుర్చుకోవాలి. రోజు తింటున్నప్పుడు, రోజు పడుకున్నప్పుడు, రోజు నీళ్ళు తాగుతున్నప్పుడు, మరి రోజు ఎందుకు నువ్వు వాక్యం చదువు? అందుకనే మీకు ఇచ్చిన క్యాలెండర్లో ప్రతిరోజు వాక్యం. ఇప్పటికీ 4 పుస్తకాలు అయిపోయినాయి. 66 పుస్తకాల్లో, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో 4 పుస్తకాలు అయిపోయినాయి. ఇక 5వ పుస్తకం ప్రారంభించేసే రోజు. ఈ 5వ పుస్తకం ఏం చెప్తుంటే ద్వితీయోపదేశకాండం. కొంతమంది అంటారు చదివేశారంటే అయ్యారు, ఎప్పుడో చదివేశారంట. బైబిల్ అంతా చదివేశారండి అయ్యారు అంటారు. బైబిల్ అంతా ఎప్పుడు చదివేస్తారంట? ఎప్పుడో చదివేస్తారు. మళ్ళీ చదవా? మరలా చదువు. ఒక దైవజనుడు చెప్తున్న మాట, తన జీవిత కాలంలో
70 మార్లు నేను బైబిల్ చదివాను అన్నాడు. 70 మార్లు, 70 సార్లు ఆది కాండం నుంచి ప్రకటన వరకు పూర్తిగా చదివారన్నాడు ఆ దైవజనుడు. అంటే ఎంతమంది ఉన్నారండి అలాగే విశ్వాసంలో? సమయమే ఉండట్లేదు మనకి. ఒక రోజుకి ఒక 2-3 అధ్యాయాలు చదవడానికి, రోజు కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడానికి, అలాగే రోజు మనం దేవుడికి మనము స్తుతులు చెల్లించడానికి. దానిని మనం చూస్తే దానిలో అనుదినము కూడా ముమ్మారు మోకాళ్ళ నుండి తన దేవుడికి ప్రార్థన చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో 30 దినాలు ఏ దేవునికి కూడా ప్రార్థన చెయ్యకూడదు అనే పరిస్థితుల్లో సైతము దానిలో ఏం చేశాడండి? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేశాడు. అంటే మీరు ఆలోచన చేయండి, దేవునికి ఒక గ్రంథాన్ని, దేవునికి మాటల పిల్లలు ఆలోచిస్తే ద్వితీయోపదేశ కాలంలో మోషే జరిగిన సందర్భాలనే మరలా చెబుతూ వారిని పురుకొల్పుతూ ఉన్నాడు. వారిని ఏం చేస్తున్నాడు? ఆయన పురుకొల్పుతున్నాడు. ఒక్కసారి మరికొన్ని మాటలు చదువుకుని మనం ముగించుకుందాం. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే యోధా రాసిన పత్రికలో మనం వెళితే, యోధా రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం ఉంటుంది. 3వ వచనం చూద్దాం. యోధా రాసిన పత్రిక 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధనతో మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొచ్చి మీకు వ్రాయవలసి వచ్చింది. అంటే పదే ఎందుకు ఆ వాక్యాలు, పదే ఎందుకు ఆ మాటలు, పదే ఎందుకు అన్ని అవే ప్రసంగాలు అంటే వినాలి. వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన వినాలి. వినగా చాలా మంది లోకంలో ఒక సామెత అంటారు, తినగా ఏమవుతుందంట? తీయగా నుండు. ఈరోజు దేవుని వాక్యం నీకు అర్థం కావట్లేదు, దేవుని వాక్యం నీకు తెలియటం లేదు. విను 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 చదువు 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 అంటే ఎన్ని మార్లు ఒక్కసారి చదివితే సరిపోదు. ఒకసారి చదివేశారండి అయ్యారు అంటే కుదరదు. చదువు చదువు చదువు, విను 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 విను, చెప్పిందే విన్నదే. మొన్న వారం కూడా ఇదే ప్రసంగం చేశారండి. అవును, మొన్న వారం ఇది అదే ప్రసంగం. అంటే ఆలోచన చేయండి, ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని నువ్వు చదవాలి. ద్వితీయోపదేశ కాండం ఈ రోజున నీకు నాకు మనకి ఏం చెప్తుందంటే, ఆనాడు జరిగిన సందర్భాలన్నిటినీ కూడా మరలా ఈ 35 అధ్యాయాల్లో, ఈ ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయాల్లో మోషే మరలా తన ప్రజలైన వారికి చెబుతున్నాడు. అంటే మీరు గమనించండి, ఈ రోజున ఎందుకు మరలా రెండో మారు ఈ మాటలు చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ప్రజలు మర్చిపోకూడదు. మరలా కొత్త జనరేషన్ వచ్చింది, వారికి చాలా మంది అంటారు ఇవన్నీ వినేసామంటే అయ్యారంటే వినని వారు ఉన్నారు, అసలు తెలియని వారే ఉంటారు కొంతమంది. నోవహు గురించి కూడా బాగా తెలుసు, నోవహు వారుల గురించి కూడా బాగా తెలుసు, జలప్రలయం గురించి బాగా తెలుసు. పాస్టర్ గారు అదే చెప్తున్నారు. చాలా మంది సీనియర్లు ఉంటారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, ఎప్పటి నుంచో విశ్వాసం ఉన్నవారు, ఎప్పటి నుంచో సంఘానికి వచ్చినట్టు వారు ఇప్పుడు మా దగ్గర నోవహు గురించి చెప్తారంటారు. కొంతమందికి అసలు నోవహు అంటే ఎవరో కూడా తెలియని వారు ఉంటారు, తెలియని ప్రజలు ఉన్నారు. ఆ తెలియని వారికి తెలియచేయడం అనేది నా బాధ్యత ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి పిల్లరా, యోధా తన పత్రికలో రాస్తూ రక్షణను గురించి రాద్దాం అనుకున్నాను, కానీ ఏం రాశాను? ఒక్కసారి అప్పగింపబడిన బోధనలతో మీరు పోరాడాలని రాయవలసి వచ్చింది అన్నాడు. ఎందుకు రాయవలసి వచ్చిందంటే, పదే ఆ మాటలు ఎందుకు ప్రకటించడం జరుగుతుందంటే, పదే ఆ మాటలు ఎందుకు వ్రాయడం జరుగుతుందంటే, నువ్వు వాటి యొక్క ప్రాముఖ్యత నువ్వు తెలుసుకోవాలి. వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు ఒకే మాట అన్ని సార్లు ఎందుకు చెప్తారు? అలా చెప్పిన వాక్యమే ఎందుకు 10 సార్లు చెప్తారంటే, అది నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి రోజున పిల్లల ఈ 1, 2, 3 అధ్యాయాలని ఈ రోజున మీరు నేను కూడా మనం చదవగలిగిన వారు ఉండాలి. మరి మీరు ఎంతమంది ఈ అధ్యాయం చదవడం నాకు తెలియదు, కానీ ఈ చదవబడిన అధ్యాయంలో నుండి దేవుని యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు మనం ఇంతకుముందు చదివిన సంగతులే, అనగా నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో, లేవికాండంలో ఆ ఉన్న సంగతులు మరలా ఇక్కడ మెన్షన్ చేస్తా ఉండడం జరుగుతుంది. కానీ చదవండి, చదివితే తద్వారా వింటే మరి ఎక్కువైన వాక్యం. ఇక్కడ మనం చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మరియు యెహోవా నాతో చెప్పినట్లు
మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యములకు ప్రయాణమైపోయి బహుదినములు శేయూరు మండలం చుట్టూ తిరిగితిమి. అంటే చూడండి, ఇక్కడ 2:1 వారి ప్రయాణాల గురించి మోషే మాట్లాడుతున్నాడు. ఇదిగో మనం అరణ్యములకు ప్రయాణమైపోయాము, బహుదినములు శేయూరు మండలం చుట్టూ తిరిగితిమి. కాబట్టి మనం ఆ శేయూరు మండలం చుట్టూ తిరిగాము. కాబట్టి పిల్లల ఆలోచించండి, మోషే ఇశ్రాయేలు చేసిన ప్రయాణాల గురించి మళ్ళీ 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అనాకీయుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. తర్వాతగా మనము ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలోకి మనం వెళ్తే 3వ అధ్యాయంలో కూడా వాటినే మరలా జరిగిన సందర్భాలని తెలియజేస్తున్నాడు. మొదటి చూస్తే మనము తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రీలో మనతో యుద్ధం వచ్చేట్టుగా బయలుదేరి ఎదురుగా రాగా. అంటే ఇది కూడా జరిగినదే, అయిపోయిన దాన్ని మళ్ళా మోషే చెప్తున్నాడు. మనము తిరిగి బాషాను మార్గం వెళ్ళినప్పుడు, అప్పుడు వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళాం కదా, ఆ బాషాను మార్గానికి వెళ్ళాం కదా. అంటే ఎంత స్పష్టంగా మోషే తన ప్రజలైన వారికి 2వసారి ఉపదేశిస్తున్నాడో, అలాగే దాని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎలా చెబుతున్నాడో ఈ రోజు నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు ఎన్నిసార్లు చదువు బైబిల్? ఒక్కసారి కూడా పూర్తిగా చదవలేదు అంటావు, ఒక్కసారే చదవలేకపోతున్నామే. కానీ బైబిల్ ఏమంటుంది? వాక్యం ఏం చెప్తుంది? మరలా 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 నెమర వేసుకోవాలంటే వాక్యం మనం ఏం చేయలేదు, మనము నెమర వేసుకోవాలి. అందులో దివారాత్మ దాన్ని ధ్యానించువాడు అనే మాట. అనగా ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఎక్కువైన ఆత్మీయమైన స్థితిలోనికి మనం వెళ్ళడానికి, మరి ఎక్కువగా దేవుడికి మనం దగ్గర కావడానికి. ఇప్పుడు మోషే అదే చెప్తున్నాడు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో చెబుతున్న మాటలవి 2వసారి ఉపదేశిస్తున్నాడు. మనం అక్కడికి వెళ్ళాం కదా, ఆ రోజు అక్కడికి వెళ్ళాం, ఆ మార్గాన్ని వెళ్ళాం, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అప్పుడు అలా జరిగింది కదా. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళకి. ఏం చేస్తున్నాడు? వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మర్చిపోవద్దు, ఒకప్పుడు దేవుడు మనల్ని ఎలా చేస్తాడో తెలుసు. అందుకనే మనం సంవత్సరాల కృతజ్ఞత గురువులు మాట్లాడుతుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. అంటే మరుపు అనేది మనిషికి సహజంగా వచ్చేదే. మోషే యొక్క ప్రయత్నం ఏంటంటే, ఈ ద్వితీయోపదేశకాండం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ఎవరు కూడా మర్చిపోకూడదు, దేవుని ప్రజలు ఎవరు కూడా ఏమవకూడదు, దేవుని మాటలను, దేవుడు చేసిన కార్యాలను ఏం చేయకూడదు, వారు మర్చిపోకూడదు. వారు మర్చిపోవడమే కాదు, వారి పిల్లల పిల్లల పిల్లలు కూడా ఏమవకూడదు, వారి పిల్లల పిల్లలకు కూడా దేవుడు చేసిన సంగతులు తెలియాలి. కానీ న్యాయాధిపతుల గ్రంథంలో ఏం జరిగింది? అసలు యెహోవా నేరును ఇశ్రాయేలు కొరకు ఆయన చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టింది. దేవుడంటే ఏంటో తెలియని ఆ అజ్ఞానపు మనుషులు ఆ రోజు న్యాయాధిపతుల గ్రంథంలో పుట్టారు. ఈరోజు నీ కుటుంబంలో, నా కుటుంబంలో అటువంటి వారు ఉంటున్నారేమో ఒక్కసారి మనము ఆలోచించేయాలి. నీ భర్త, నీ బిడ్డల బిడ్డలు, ఒక నువ్వు తాతో మామో అయితే నీ బిడ్డలు, కొంతమంది చిన్నపిల్లలు చూసినప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్తున్నారు వందనాలు పెట్టు అంటుంటారు. అంటే వాళ్ళకి ఏం నేర్పుతున్నారు? వారికి దైవజనులు పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వందనాలు పెట్టు. ఇప్పుడు ఈ రోజున చాలా మంది పిల్లలు వందనాలు అంటూ ఉంటారు. అంటే ఎక్కడ నేర్చుకున్నారు వారు అంతా కూడా? అంటే అసలు కనీసం వందనాలని చెప్పడం కూడా తెలియని తరం వచ్చినట్టు ఎలా ఉంటుందో చెప్పడం. ఇప్పుడు ఈ జనరేషన్ పర్లేదు, కొంత వందనాలని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి పుట్టిన పిల్లలు కూడా ఏం చేయాలి? వాళ్ళు కూడా వందనాలు చెప్పాలంటే ఏమవ్వాలి? వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు వందనాలు చెప్తున్నావు, అయ్యగారు రాగానే అయ్యగారు వందనాలని అంటే నీ పిల్ల కూడా నీతో పట్టు వందనాలు, వదలపెట్టు అయ్యగారు వదలపెట్టు అని నేర్పుతున్నావు. ద్వితీయోపదేశకాండంలో మోషే తన ప్రజలైన వారికి వాటిని మరలా జ్ఞాపకం చేస్తారు. మీరు మరలా అధ్యాయం అంతా చదివితే, ఈరోజు ఈ 3 అధ్యాయాలు చదివితే జరిగిన సందర్భాలన్నీ కూడా మరలా ఇక్కడ నేను ద్వితీయోపదేశం చదువుతున్నప్పుడు ఇది జరిగిందంటే మళ్ళీ ఒకసారి రెఫర్ చేసుకుంటే అక్కడ జరిగింది, నిజంగా జరిగిందంటే అవును జరిగింది. జరిగిన వాటిని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసి ఇదిగో మీరు మర్చిపోవద్దు. దేవుడిలో మీరు ఉండండి, దేవుని కొరకు మీరు జీవించండి. దేవుడు మనకి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే సమయాల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నావు అది మీరు ఏం చేయమన్నాడు?
తలంచుకుని అంటున్నాడు. ఏం చేయాలట? తలంచుకోవాలి, ఆలోచన చేయాలి. గడిచిన సంవత్సర కాలంలో, గడిచిన దినములో, గడిచిన కాలమంతట్లో దేవుడు నీ పట్ల, నా పట్ల ఎన్ని గొప్ప మేలులు చేశాడు, ఎన్ని ఆపదలను, ఎన్ని ప్రమాదాలను దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వాటిని గురించే మనం ఏం చేయాలి? మీ కుటుంబస్తులకు, మీ వారికి తెలియచేయగలగాలి. ఈరోజు సీరియల్ చెప్తూ ఉంటారు, సినిమా కథలు చెప్తూ ఉంటారు. అంటే ఆ ఊర్లో, ఆ పేటలో, ఆ వీధిలో, ఈ వీధిలో జరిగిన సందర్భాలు పదే పదే చెప్తా ఉంటారు. పదే నువ్వు చెప్పవలసింది ఏంటంటే వాక్యమే, దేవుని గురించి మాత్రమే. దేవుని గురించిన సంగతులు నువ్వు పదే నీ పిల్లలకు వారికి చెప్పగలిగితేనే వారు దేవునికి జ్ఞానంలో వారు అభివృద్ధి పొందగలరు. అటు ధన్యత మీరు, నేను, మనమందరూ కూడా మనం పొందుకోవాలనుకోవచ్చు. రేపటి దినాన మనం చదవలసిన అధ్యాయాలు ద్వితీయోపదేశకాండం 4, 5, 6 అధ్యాయాలు. ఓపికగా చదవండి. చదివేసినా కూడా మరలా చదవండి. మరెక్కువైన దేవుని గురించిన జ్ఞానం మీకు అర్థం. నేను మీకు అందరికీ ప్రభువు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు. ఓకే.